మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి నీళ్లు వదలడం చాలా కాకపోతే మా కేసీఆర్ గారికి ఒక వారం రోజులు పదవి ఇవ్వండి దీంట్లో చూపిస్తామని. బేకార్ గాడు అడుక్కుంటున్నాడు, పదవి ఇవ్వండి పదవి ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. 10 ఏళ్ళు నీకు చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసింది కాక మళ్ళా కాళేశ్వరం ఇస్తే ఏం చేస్తాడో నాకు అర్థమైతలేదు. వానలే లేవు, నీళ్ళే అడికేలు వస్తుందో తెలుస్తలేదు. నింపుతాడండి, అడికేలు నింపుతాడో తెలియదు నాకు. మళ్ళీ లేదంటే ఏదైనా సముద్రంకి వెళ్ళి పైప్ లైనింగ్ వేసేసి ఏమన్నా నింపి స్టోర్ చేసి పెడతాడేమో అడగాలి. అన్నీ అయిపోయినాయి, కథం కేల్కథం, దుకాణం బంద్ అయిపోయింది. గోదావరి జలాలను తీసుకొని వచ్చి అన్ని రిజర్వాయర్లలో నింపుతా అని కాళేశ్వరం గట్టి 1,21,21,000 కోట్ల రూపాయలు సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు మళ్ళా ఏం మొహం పెట్టుకొని కాళేశ్వరం నీళ్ళు కావాలి, కాళేశ్వరంలో మేము నింపుతాము, మాకు ఒక వారం రోజుల టైం ఇవ్వండి అంటే బికార్ నా కొడుకులారా ఏం అడుక్కుంటున్నారా? ప్రజలు మమ్మల్ని ఈరోజు ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి మమ్మల్ని ఈరోజు అధికారంలో కూర్చోబెడితే అడుక్కున్నాడే. మేం గెలిచి అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుంచి ఇదే తంతు. వారం రోజులలో ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్న కథ ఇదే. మళ్ళా అప్పుడేమో నయానా భయానా దొంగతనం చేద్దాం, పదవిని తీసుకుందాం, లేకపోతే కూల్చేద్దాం అనే ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కుదరదని చెప్పి ఇప్పుడు ఇయ్యండి అని అడుక్కునే స్థితికి వచ్చిండ్రు. మీరు చేసినటువంటి తప్పిదంకి 3 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ గేట్లు మొత్తం పిల్లర్లు మొత్తం కుంగిపోయి ఈ రోజు అవసాన దశకు వచ్చినటువంటి కాళేశ్వరానికి మళ్ళీ రిపేర్లు చేయించి చంపేస్తాను చెప్పు నా కొడుకులకి. 1,41,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. 70 ఎన్ని కోట్లు వాళ్ళు తీసుకొని వచ్చింది ఇప్పటి వరకు. వాళ్ళు ప్రభుత్వంలో ఇంతవరకు వాళ్ళు లోన్లు తీసుకొని వచ్చింది దగ్గర 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాని మీద ఇప్పటి వరకు 3.5 కోట్ల వడ్డీ కడుతుంది ఈ ప్రభుత్వం. అసలు ఒక్క చుక్క నీళ్లు వారకుండా, ఒక్క చుక్క ఎకరాకి కూడా నీళ్లు అందకుండా ఈ రోజు 3.5 కోట్లు ఏడ కాళేశ్వరం నీళ్ళు పండ్లు రాలగొడతారని చెప్పు. ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం నీరు ఒక్క చుక్క కూడా లేకుండా వరికి ఎన్ని నీళ్లు కావాలో అందరూ తెలిసినటువంటి విషయమే. లక్షల టన్నుల వరి పండుతుంది ఈరోజు. వరేస్తే ఉరి అన్న కేసీఆర్ నుంచి వరి వేస్తే ఈరోజు పండగ జరుపుకుంటున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్కరు సన్నబియ్యం అన్నం తింటున్నారు, సన్నాలు పండిస్తున్నారు. ఆ రోజు దొడ్డు బియ్యాలే పండియొద్దన్నారు, దొడ్డు వడ్లే పండియొద్దన్న కేసీఆర్ ఈరోజు సన్నాలు పండించి రాష్ట్రం మొత్తం సుభిక్షంగా 3.5 కోట్ల మంది జనాభాకి సన్నబియ్యం అన్నం పెడుతోంది మా ప్రభుత్వం. మీ హయాంలో కాళేశ్వరం పేరు మీద దోపిడీ, లేకపోతే ఇరిగేషన్ పేరు మీద దోపిడీ, సివిల్ శాఖల దోపిడీ, అన్ని శాఖలలో దోపిడీ చేసి 8,21,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద అప్పులు పోపింది కాక మళ్ళా వారం రోజులు ఇస్తే ఏం చేద్దామంటారు? ఏమో పెద్ద గేమ్ ఉన్నట్టుంది. ఏమిడిచి చూపిస్తారు? మీ హయాంలో కూలిందా మా హయాంలో కూలిందా? 2023 అక్టోబర్ 21వ తారీఖున పర్రెలు వాసిందది మొత్తం కుంగిపోయింది. 3.5 మీటర్ల లోతుకు వెళ్ళిపోయింది అది. పోనీ మీరు ఇసుకని పరీక్ష చేయలేదు, కనీసం నిపుణులతో చేయలేదు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్ల తనే ఇంజనీర్ అయిండు, తనే కలెక్టర్ అయిండు, తనే ఎస్పీ అయిండు, తనే ప్రతి ఒక్కటి అయ్యిండు, కట్టిండు. మొత్తం తెలంగాణ ప్రజలకు సర్వనాశనం చేసి తెలంగాణ సొమ్ముతోని ఆర్థిక విధ్వంసం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసి మళ్ళా వారం రోజులు అంట ఏం చేస్తారు? పైప్ లైన్లు తెచ్చేస్తారు, వారం రోజులలో సముద్రం నీళ్లు తెచ్చి నింపుతారు. ఎడకెళ్ళి తెస్తారు? నీళ్ళేందే, వానలే లేవు అని ఇక్కడ మొర్రో అని మొత్తుకుంటుంటే సౌత్ రాష్ట్రాలకి నువ్వు ఎడకెలో తెచ్చి నీళ్ళు నింపుతావు. నీళ్ళేందే ఎడకెళ్ళి నింపి ఎత్తిపోస్తావు? ఎడకెళ్ళి నింపి మీ ఇంట్లో ఏమైనా చెంబు నీళ్ళు నింపి తెచ్చాళ్ళు ఏమైనా ఓసవా ఏంది చెప్పు? వారం రోజులలో సిగ్గుశరం లేదు. తెలంగాణ ప్రజల మీద పగబట్టినటువంటి కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలి. దొంగలు అందరు అలీబాబా చాలీ చోర్లు అందరు మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు ముంచనికి రెడీ అయినరు. అన్నారం బ్యారేజే కానివ్వండి, సుందిళ్ళ కానివ్వండి, ఈ బ్యారేజ్లన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ గేట్లన్నీ తెరిస్తే ఈ నీళ్లు భద్రాచలం దాకా పోయి భద్రాచలంలో ఊర్లు మొత్తం మునిగిపోయే పరిస్థితికి వస్తుంది. ఇది ఒకవేళ గేట్లు తెరిచి నీళ్లు ఎత్తి పోస్తే అక్కడ నీరు కనీసము 10 మీటర్ల వరకు నీళ్లు నింపాల్సి వస్తుంది. ఆ 10 మీటర్ల నీళ్లు తట్టుకునే శక్తి ఇప్పుడు ఆ బ్యారేజ్లకు లేదు. ఇసుకలో కట్టినటువంటి పిల్లర్లు వేసినటువంటి ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం.
అవును, మరి చెక్కు చెదరకుండా 100 సంవత్సరాలు కాదు కదా. 2016లో మొదలు పెడితే అది 2019లో పూర్తయింది, 23లో ఖతం అయిపోయింది. అది కనీసం ఒక్క సంవత్సరం కూడా దాని నుంచి నీళ్లు అందలేదు. ఒక్క ఒక్క ఎకరాకి నీళ్లు అందించలేదు. 160 టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సింది. కనీసం దాన్ని ఎత్తి పోసి నాశనం చేయాలనే ప్రయత్నంతోనే కరెంటు బిల్లు లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, దాని మీద పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మంతా తీసుకుపోయి కాళేశ్వరంలో పోసిన దాని మీద వడ్డీ ఇప్పటికీ 30 నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చినాక 3,000 కోట్లకు పైగా దాని మీద వడ్డీ కడుతోంది. ఇదంతా ప్రజల సొమ్మే. 1,41,40,000 కోట్లు కాకుండా మళ్ళా నెలకి 3,000 కోట్లు అంటే ఇంటూ 30 నెలలు మేము కట్టబట్టి, వాళ్ళు అంతకుముందు వాళ్ళు కూడా కట్టిండ్రు, మేము కట్టినటువంటిదే 30 నెలలు ఇంటూ 3,000 కోట్ల రూపాయలు అంటే 3×9 ఇప్పటి వరకు మళ్ళా దగ్గర 90,000 కోట్ల రూపాయలని వడ్డీల్ని కట్టింది మా ప్రభుత్వం. అంటే ఏం చేస్తాం అనుకుంటున్నారు? మళ్ళా ఇచ్చి పూర్తిగా కూల్చేయాలి, మీ హయాంలో కూల్చేయాలి, జనాలు చచ్చిపోవాలి. ఓటేయలేదు కదా, మిమ్మల్ని ఓడగొట్టిండ్రు కదా. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఓడగొట్టిండ్రు కాబట్టి భద్రాద్రిని మొత్తం ముంచాలనే ప్రయత్నంతో ఇప్పుడు మళ్ళా మాకు అధికారం 8 రోజులు అధికారం ఇవ్వండి, బాషాయి తెలంగాణ ప్రజల్ని మళ్ళా ముంచుతా అన్నట్టు దొంగలకి మా ముఖ్యమంత్రి గారు చర్చ పెడతా అన్నారు. దమ్ముంటే రండి, ఎన్ని రోజులు చర్చకైనా మేము సిద్ధము. పూర్తిగా డిపిఆర్ రెడీగా ఉంది. అప్పుడు కూడా మేము అసెంబ్లీలో చర్చ చేసినాం, దానికి ఎవ్వరు కూడా పలకలేదు, రాలేదు. ఇప్పటికీ పూర్తిగా కేసీఆర్ని రమ్మని చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు సమయం ఇవ్వాలంటే అప్పుడు సమయం ఇస్తాను, నో రిస్ట్రిక్షన్, ఎన్ని గంటలైనా సరే ఎన్ని రోజులైనా సరే చర్చలు చేయమని చెప్పి. ఈ పిల్లకాకులకు మాట్లాడడానికి రాదు. పిల్లకాకులన్నీ ఊర్ల మీద పడి గద్దల్లాగా రాష్ట్రం మీద పడ్డారు ఇద్దరు బావమరుదులు కాబట్టి వాళ్ళకు ఏం పీక పడిచిండాడా, ఏం పీక పొడిచిర్రు? మీరే కదా ఆడ బాంబులు పెట్టి పేల్చిర్రు అని మాకు చెప్తారు. ఆడ కనీసం ఆ రోజు ఏ రోజైతే బ్యారేజ్ జీరిందో, ఏ రోజైతే కుంగిపోయిందో అప్పటి నుంచి మీరు పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్లో ఉండి ఒక ఈగను కూడా లోపలి పోనీయకుండా, అది కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అక్కడికి ఒక 3-4 పంపిస్తే స్పెషల్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ పంపించాల్సి వచ్చింది. అప్పుడు బీటలు వారింది, కుంగిపోయింది, మొత్తం చీరిపోయిన ప్రాజెక్టుని చూడడానికి రాహుల్ గాంధీ గారు పోయేసి వచ్చారు. దానికి వీళ్ళు కహానీలు చెప్పి అది కొంచెం చిరిపోతే ఏమైందంట, ఇల్లుకు చెత్తేస్తే 4 పిల్లలు ఉంటాయి, ఒక పిల్లర్ కూలిపోతే 3 పిల్లల మీద ఇల్లు ఆగుతుందా? ఎప్పుడో ఒక రోజు అది కూలిపోతుంది కదా. అట్లా దరిద్రులకి తెలివి లేని దద్దమ్మలు, తెలివి లేదు కాదు, తెలివి ఉండి తెలంగాణ ప్రజల్ని తెలివి లేని వాళ్ళని చేద్దాము, లేకపోతే తెలంగాణ ప్రజలని భ్రమ పెడదామని దొంగ పనులు చేసుకుంటూ పూర్తిగా నిన్న డిపిఆర్లో పూర్తిగా పిక్చర్ చూపించారు మాకు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రజలకి తెలియాల్సింది ఒకటే, కాళేశ్వరం పేరు మీద దగా చేసిండ్రు, తెలంగాణ ప్రజల పేర్ల మీద దగా చేసిండ్రు. ఈ దొంగల్ని అలీబాబా చాలీచోర్లని, బావమరుదులని, ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ని, వీళ్ళందరూ దొంగలు కాబట్టి మరోసారి అవకాశం కావాలి అంటున్నారు. దమ్ములేని దద్దమ్మల్లారా, మేము అవకాశం వేయడం కాదు. మరి మీకు 2023 అక్టోబర్ 21వ తారీఖున ఎందుకు బంద్ పెట్టిండ్రు? అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దానివల్ల ఏ నష్టం జరగకపోతే ఎందుకు ఆ రోజు బ్యారేజ్ బంద్ పెట్టిండ్రో చెప్పాలి. ఆ రోజు నీళ్ళు ఎందుకు సరఫరా కాలేదో దాని నుంచి చెప్పాలి. ఎవరికి? ఎవరు? రాష్ట్రాన్నే దోచుకున్నారు. అదొక జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఎప్పుడో లొల్లైంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దాని మీద డ్రోన్ ఎగరేస్తేనే జన్వాడ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందని చూడటానికో, లేదంటే ఆడ అక్రమ కట్టడాలు కట్టడము, 111 జీవో మీద అక్రమ కట్టడాలు కట్టిండు అని మా రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ని తీసుకొని పోతే రేవంత్ రెడ్డి గారిని 14 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి దాఖలా. అప్పుడే చెప్పిండ్రు ఈ భూమి శైలమ్మ పేరు మీద వచ్చింది, ఎవరిచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది పూర్తి వివరాలు తీసుకొని వచ్చి మీడియా ముందు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడిండ్రు. కనీస జ్ఞానం లేదు, ఎవరి దగ్గర ఎన్ని దోపిడీలు చేసిండ్రు. ఈరోజు హైదరాబాద్ లో హైరేస్ బంగ్లాలు కట్టినాయన్నీ వీళ్ళ హయాంలో వచ్చిన తర్వాత ఎన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి, ఎంతమంది బిల్డర్స్ ఎంత శాతం పర్సెంటేజ్లు ఇచ్చి తెలంగాణలో ఎన్ని అపార్ట్మెంట్లే కానీ, ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లే కానీ, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే కానీ హైదరాబాద్లో ఆ 10 ఏళ్లలో 9.5 సంవత్సరాలలో కట్టిన దాంట్లో ఎందులో ఎంత వాటా ఉందో కేసీఆర్కి ఇంకా కనీసం అంతు చిక్కకపోయిండొచ్చు. అన్ని లక్షల కోట్ల దోపిడీ తెలంగాణలో చేశారు. ఫామ్ హౌస్ ఒకటే కాదు, వాళ్ళకి 10 ఎకరాల భూమి గతి లేదని కేటీఆర్ చెప్పిన కాడి నుంచి నేను ప్రతిసారి అడుగుతున్నా, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఆయనకేడికేళ్ళు వచ్చింది, లేదా
ఇదేది నువ్వు చెప్పిన ఫామ్ హౌస్ ఏది జన్వాడ ఫామ్ హౌస్ కానీ వాళ్ళ బిడ్డకు జూబ్లీ హిల్స్ లో బంగ్లా కానీ కేటీఆర్ కి అమెరికాల ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వేరే వేరే దేశాలలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కానీ, బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ కానీ, ఇవన్నీ ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి 100 పేజీల పుస్తకం అవుతుంది తెలంగాణ దోపిడీ మీద కేసీఆర్. 100% ఉండొచ్చు, కాదని నేను ఎందుకు అనుకుంటా. అదన్నీ పుక్కట్లో కొట్టేసినాయి. వీళ్ళు కష్టపడి సంపాదిస్తే, లేకపోతే వీళ్ళకి ఏం అక్రమ సంపాదన ఉంటే అన్ని లక్షల కోట్లు ఆస్తులు పెంచుకొని వచ్చిండ్రు. అన్ని ఎవరికి ప్రతి ఒక్కరికి బ్లాక్మెయిల్ చేయడము, పైసలు దొబ్బడం, ప్రతి ఒక్కరికి బ్లాక్మెయిల్ చేయడము, ఆస్తులు రాయించుకోవడము, ప్రతి ఒక్క బిల్డర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం, ఫ్లోర్లు రాయించుకోవడం, ఇవన్నీ మామూలే. ఇవన్నీ మామూలుగానే చేసిండ్రు, తక్కువ చేయలేదు. ఉట్టి అప్పు మాత్రమే 8,21,000 కోట్లు కనబడుతుంది. కానీ దాని వెనకాల దోపిడీ 10 లక్షల కోట్ల దోపిడీ తెలంగాణ మీద ఉండొచ్చు అనేది నా నమ్మకం. Subscribe us and press the bell icon for more interesting updates.